హాయ్ వెల్కమ్ టు జీనూస్ వరల్డ్. ఈరోజు నేను ఒక వైన్ రెసిపీతో వచ్చాను. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ, చాలా వెరైటీ వైన్ అండి. ఇది కూడా నాన్ ఆల్కహాలిక్ వైన్ అండి. నా ఛానల్లో మీరు చూస్తే అన్ని వైన్లు నేను నాన్ ఆల్కహాలిక్ చేశాను. మీరు కూడా అది ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ వైన్ అండి. ఇప్పుడు చేయబోయే వైన్ ఏంటంటే కివీ వైన్. ఈ కివీ వైన్ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం కివీ వైన్ తయారు చేయబోతున్నాము. నేను ఇక్కడ 6 కివీస్ తీసుకున్నాను. దీనిపైన ఉన్న స్కిన్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఈజీగా మనకి రిమూవ్ చేయవచ్చు. ఇలా పీలర్ ఉంటే ఈజీగా మనం పీల్ చేయవచ్చు. చూసారు కదండి, ఇలాగ మనం పీల్ చేయాలి. ఇలాగ మనం మిగతా 5 కివి కూడా మనం ఇలాగే స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది మనం చాలా టేస్టీగా ఉన్న వైన్ అండి. ఇది ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్‌గా, అంటే మరీ చిన్నగా కాదు, ఒక మీడియం సైజ్ పీసెస్‌గా మనం ఇది కట్ చేసుకోవాలి. ఈ కివి వైన్ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీనిలో పులుపు, స్వీట్‌నెస్ అన్నీ మిక్స్‌డ్ కాబట్టి మనం వైన్ చేయడానికి బెస్ట్ ఫ్రూట్ అండి. మనం అనుకుంటారు అంటే గ్రేప్స్‌తో వైన్ అంటే చాలా టేస్టీగా ఉంటుందని. కానీ కివీతో కూడా చాలా బాగా నాన్ ఆల్కహాలిక్ వైన్ తయారు చేయొచ్చు. చూసారు కదండీ! ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన తర్వాత మనం ఇది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్‌లోకి ఇది మొత్తం ట్రాన్స్‌ఫర్ చేద్దాం. చేసిన తర్వాత దీనిలోకి మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి 4 ఏలకులు యాడ్ చేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క ఒక 5, అలాగే లవంగాలు ఒక 4 వేసిన తర్వాత ఒక మంచి వుడెన్ స్పూన్‌తో మనం ఇది బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేస్తూ మనం ఈ యొక్క మిక్స్చర్‌ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ షుగర్ కూడా బాగా దీనిలోకి కలిసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు మనం వుడెన్ స్పూన్ తీసుకున్నప్పుడు తడిగా లేకుండా డ్రైగా ఉన్న స్పూన్ తీసుకోవాలి. అది డ్రైగా ఉంటేనే వైన్ కూడా మనకి మంచిగా మనకొస్తుంది. నెక్స్ట్ మనం దీనిలోకి వీట్ యాడ్ చేసుకోవాలి. ఇది 1/4 కప్పు నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి ఈస్ట్ అండి. ఈస్ట్ అది మనకి బేకరీ షాప్స్‌లో మనకి దొరుకుతుంది. యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ దీనిలోకి బాయిల్ చేసి చల్లారించిన వాటర్ అండి. ఇక్కడ నేను 1 అలాగే 1/2 కప్ అంటే 1:1:30 కప్పు మనం బాయిల్ చేసి చల్లారించిన వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అన్నీ మన దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా ఒకసారి మనం మిక్స్ చేద్దాం. చేసిన తర్వాత మనం ఇది మూత పెట్టి మనం ఇప్పుడు ఇది ఒక 15 రోజులు మనం ఇది ఫెర్మెంట్ అవ్వడానికి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది మనం చాలా వెరైటీ టేస్టీగా ఉన్న ఒక వైన్ అండి. కేరళలో అయితే ఇది చాలా వెరైటీ వైన్స్ చేస్తాము. ఈ వెరైటీ వైన్స్‌ది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నాను. తప్పకుండా మీరు వాచ్ చేయండి. అలా కామెంట్స్‌లో చాలామంది అడుగుతున్నారు, నేను చేసిన వైన్స్‌లో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ మనకి దొరకకపోతే స్కిప్ చేయొచ్చని. ఇప్పుడు మనకి ఇదన్నీ షాప్‌లో గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో బాగా దొరుకుతుంది. తప్పకుండా ఇదన్నీ యాడ్ చేస్తేనే ఫెర్మెంట్‌గా మంచి వైన్ తయారవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కివీ వైన్ ముందు మనం ఫెర్మెంట్ చేయడానికి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు టైం అయింది. ఇప్పుడు మనం ఇది ఫిల్టర్ చేయబోతున్నాము. 15 డేస్ తర్వాత మనం కివీ వైన్ మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. దానికి నేనొక గిన్నె తీసుకున్నాను. ఒక మంచి గ్లాస్ బౌల్ అండి, తడి లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి ఒక స్ట్రెయినర్ పెడుతున్నాను. మీ దగ్గర స్ట్రెయినర్ లేకపోతే మంచి ముస్లిన్ క్లాత్ ఉంటే అది మీరు స్ట్రెయినర్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది స్ట్రెయిన్ చేద్దాం. ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పల్ప్ కూడా మనం బాగా స్క్యూజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత తడి లేని ఒక మంచి గ్లాస్ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ఇప్పుడు మనం కివీ వైన్ ఫిల్టర్ చేసి ఇంకొక బాటిల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసాము. ఇదేంటంటే ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు. దీని ఒక 2, 3 డేస్ మనం వెయిట్ చేసి తాగితే ఇంకా కొంచెం క్లియర్‌గా, ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వాడినా కూడా పర్లేదు. కానీ ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది కదా! ఇది ఒక 2, 3 డేస్‌లో మళ్ళీ సెడిమెంట్ అవుతూ ఉంటుంది.
ఆ టైంలో ఇంకా కొంచెం క్లియర్గా మనకి వైన్ బాగా తాగడానికి కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది తయారైపోయింది, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇది నాన్ ఆల్కహాలిక్ వైన్. అలాగే ఇది కివీ వైన్, కివీ ఫ్రూట్కి ఒక స్వీట్ స్మెల్ ఉంది కదండి, అది ఆ స్మెల్ ఈ వైన్లో మనకి ఫీల్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. జీ.